నిన్న యోగి ఆదిత్యనాథ్ కూడా రజాకార్లు మీ గ్రామాన్ని కాల్చేసారు, మీ తల్లిని సోదరిని చంపేశారు మల్లికార్జున ఖర్గే గారు ముస్లిం ఓట్ల కోసం. ఆఖరికి ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారా, రజాకార్లకు మద్దతు ఇస్తారా అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవాళ ఎంత దారుణం అంటే, ఒక కాషాయం వేసుకున్న వాళ్ళు రాజకీయ నాయకుడు కావద్దట. అంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వాళ్ళు హిందువులకు మద్దతు తెలపకూడదు అనేటువంటి నీచ స్థితికి దిగజారిపోయింది ఈ భారతదేశం యొక్క పరిస్థితి. మనం దాన్ని పట్టించుకోకపోతే భారతదేశాన్ని అమ్మి పడేస్తారు. మనం వాళ్ళ మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు, మిజోరాం ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, లేకపోతే ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఐక్యంగా లేకపోతే దేశం వినాశనం అయిపోయి, వాళ్ళ బంగ్లాదేశ్లో హిందూ మహిళలపైన రేపులు ఎందుకైతున్నాయి? హిందువులు ఇవాళ దుర్గా పూజ చేసుకోవాలంటే ఎందుకు 1,00,000 2 లక్షలు కట్టాల్సి వస్తుంది? ఎందుకు జిజియా పన్ను కట్టాల్సి వస్తుంది? అక్కడ హిందువులు 1.5 కోటి మంది హిందువులుండి కూడా 1.5 కోట్ల మంది హిందువులుండి కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడనేమో మైనార్టీలు వాళ్లకు దేశాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకుంటామని పోతుంటేనేమో ఓట్ల కోసం ఇంత దారుణంగా ఉంది. అంటే ప్రజాస్వామ్యం నేరం అనేటువంటి దిశగా వస్తుంది. ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వద్దు, మమ్మల్ని పూర్తి స్థాయిగా హిందూ నియంత్రిత దేశంగా ప్రకటించకపోతే హిందువులు బతకలేరేమో అనేటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఏ రాజకీయ నాయకులు? ఉదారవాద లౌకికవాదం పేరు మీద వచ్చేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం భారతదేశము భవిష్యత్తులో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులు ముస్లింలు మాకు 2 కన్నులు 3 కన్నులు, మా కుటుంబ సభ్యులు వాళ్ళు మాకు ఓటర్లు కాదనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆఖరికి ఇవాళ హైదరాబాద్ లాంటి దగ్గర హిందువులంతా ఆలోచించాలి. హైదరాబాద్ అంటే ముస్లింల సంఖ్య పెరిగిన చోట హిందువులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు అనేటువంటిది హైదరాబాద్ పార్లమెంటు కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీలు పార్లమెంటు మనకు కళ్ళ ముందు ఉదాహరణ కనబడుతున్నాయి. అంటే ఇంకా పెరిగినా కొద్దీ మనం ఏమీ చేయలేమనేటువంటి విషయం. 30-40% పెరిగిపోతే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అర్థం చేసుకోకపోతే మనం భవిష్యత్తులో బ్రతకలేము అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం ఎంతసేపటికి ఫార్మా కంపెనీలు అభివృద్ధి ఇంకొకటి అంటాం. వక్ఫ్ భూములు ఉన్నాయి కదా, 9 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేయండి. వక్ఫ్ భూములు ఉన్నాయి కదా, 9 లక్షల ఎకరాలు ఉన్నాయి. అన్నీ కలిపి చేయండి, అన్ని భూముల్లో అభివృద్ధి చేయండి, కంపెనీలు కట్టండి. ఏం చేస్తారు? అవన్నింటినీ కంపెనీలకు ఇచ్చేసేయండి. అభివృద్ధి కోసమే కదా, అందరి కోసం కదా అది. ఈ విషయాల్లో మాత్రం మాట్లాడడానికి ఎవరికి నోరు రాదు.